ప్రెస్ క్లబ్ హైదరాబాద్ సర్వసభ్య సమావేశం జనరల్ బాడీ మీటింగ్ ఆదివారం జరిగింది. అనివార్య కారణాల వలన సెక్రటరీ రాకపోయినప్పటికీ సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీకాంత్ సెక్రటరీ రిపోర్ట్ను చదివి వినిపించారు. ఇక్కడ అభివృద్ధిలో భాగంగా కేవలం ఒక మహిళలకు సంబంధించిన రూమ్ మాత్రమే అభివృద్ధి చేసినట్టుగా అన్ని వేదికల్లో పేర్కొన్నారు. అయితే అటువంటి అన్ని రిపోర్ట్స్ అయిపోగానే ఇప్పుడు ప్రధానంగా అకౌంట్స్ చర్చించాల్సిన జనరల్ బాడీ మొత్తం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలకవర్గం ఏం చేసింది? 2 సంవత్సరాల పదవీకాలం అయినప్పటికీ 3 సంవత్సరాలు పరిపాలించి ఇంత కూడా అభివృద్ధి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా డైరీని డిసెంబర్ 31 విడుదల చేయాల్సింది మార్చి 23 వచ్చే వరకు కూడా ఇంకా అతి గతి లేకుండా పోయిందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కూడా హెచ్ఎండి ఆధ్వర్యంలో డ్రిల్లింగ్ పనులను ప్రోత్సహించారని, అవి మనకు మంచి సాంప్రదాయం కాదని, ప్రెస్ క్లబ్కు ఓన్ బిల్డింగ్, సొంత భూమి లీజు లాంటి అంశాలు ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. సీనియర్ సభ్యులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ 1965లో ఏర్పాటు చేసినప్పుడు 7 సభ్యుల సంతకాలతోటి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరణ ధృవీకరణ పత్రాలతో సమర్పించి దీన్ని రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ నుంచి దాని యొక్క రెన్యువల్ చేయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా దాన్ని రెన్యువల్ చేసి మనకు కావాల్సిన ల్యాండ్ని లీజుకు తీసుకొని మన సొంతంగా భవనాలు నిర్మించుకోవాలని ఆయన సూచించారు. ఈ కమిటీ కాకుండా వచ్చే కమిటీ అయినా దానిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాలని ఆయన కోరారు. కొత్తగా మెంబర్షిప్ వేయడం పైన ప్రత్యేకంగా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల పేర్లను ప్రకటించాలని, పేర్లు ప్రకటించే వరకు డైరీ రిలీజ్ చేయొద్దని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే ప్రెస్ క్లబ్ కొత్త మెంబర్షిప్ని డైరీలో యాడ్ చేయడం జరిగిందని, ఈ నెల 25న సీఎం విడుదల చేస్తారని, ఆ తర్వాత ప్రతి ఒక్కరికి ఆ కాపీలు పంపిస్తామని తెలియజేశారు పాలక మండలి సభ్యులు.